అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ఏమంట? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఏమంట? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. దేవుని సన్నిధికి, పరలోకం చేరడానికి మనం ఈ లోకములో విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి మనము యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. అంటే నిజమైన హృదయముతో దేవునికి దగ్గరగా ఉంటూ మన జీవితాన్ని ఖచ్చితంగా దేవునికి ఇష్టమైనదిగా మనము తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం కదా, ఉన్నట్టుండి యాక్సిడెంట్లు అయి చనిపోవడం, ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, ఉన్నట్లుండి మరి వారికి ఏదో ఒక సమస్య రావడం, మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు సడన్గా కాలు చేయి పడిపోవడం, మంచిగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు సడన్గా వారికి కిడ్నీ సమస్య రావడం, ఏదో ఒక సమస్య, దానివల్ల కుటుంబం పడిపోవడం, కుటుంబంలో నెమ్మది లేకపోవడం, ఆశీర్వాదం కనపడకపోవడం, మరి ఆ కుటుంబంలో సంతోషం లేకపోవడం, దుఃఖమే 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 కదా. కొంతమంది ఇంట్లో చూస్తే నిత్యము దుఃఖమే, అంటే నెమ్మది ఉండదు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు ఖచ్చితంగా 10 సార్లైనా తల్లగొట్టుకుంటారు. ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, నెమ్మది లేదు, సంతోషం లేదు నా జీవితంలో, ఎవరి కొరకు నేను బ్రతకాలి కదా. భర్తతో నెమ్మది లేదు, భార్యతో నెమ్మది లేదు, పిల్లలతో నెమ్మది లేదు, ఉద్యోగంలో నెమ్మది లేదు, వ్యాపారంలో నెమ్మది లేదు, బంధువులతో స్నేహితులతో ఎవరితో నెమ్మది లేదు. ఎందుకు బ్రతకాలి? ఆరోగ్యము విషయంలో కూడా ఎంతోమంది బాధపడతారు. ఎందుకు ప్రభువా ఇన్ని మందులు వేసుకోవాలి నేను? నువ్వు మా కోసం గాయపరచబడ్డావు కదా, మా వ్యాధి నిమిత్తం నువ్వు గాయపరచబడ్డావని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు పొందిన గాయముల చేత ఇదిగో స్వస్థత కలుగుచున్నది లేఖనం సెలవు. ఎక్కడ ప్రభువా అని ఎంతోమంది రోధిస్తూ ఉన్నారు. ఎందుకు స్వస్థత రాలేదు? ఎందుకు నీ జీవితం మారలేదు? ఎందుకు సంతోషం లేదు నీ జీవితంలో? వారి ఇంట్లో సంతోషం ఉంది, నీ జీవితంలో మరి ఎందుకు సంతోషం లేదు? వారి ఇంట్లో వీరింట్లో మరి ఎవరి ఇంట్లో చూసినా మరి సంతోషం కనపడినప్పుడు నీ ఇంటిలో మటుకు ఎందుకు దుఃఖము, ఎందుకు వేదన, ఎందుకు లేమి, ఎందుకు దరిద్రమో? ఎందుకో తెలుసా అమ్మా, నీ జీవితంలో విరిగి నలిగిన హృదయం లేదు, నీ జీవితంలో తెరిచిన హృదయం లేదు, నీ జీవితంలో మరి యథార్థమైన హృదయం లేదు, నీ జీవితంలో నిజమైన హృదయం లేదు, స్వచ్ఛమైన హృదయం లేదు, దేవుని ప్రేమించే హృదయం లేదు, తగ్గించుకునే హృదయం లేదు కదా. ఎప్పుడు చూసినా శాపనార్థాలు, శపించడం, ఇతరులను తిట్టడం, ఇతరులతో పోటీపడడం, ఎప్పుడు చూసినా మనం ఇతరులపైన ఒక ద్వేషము, ఒక తెలియని ఏదో అహముతో మనం బ్రతుకుతూ ఉంటాం. దానివల్లనే నీ ఇంటిలో దుఃఖం, నీ ఇంటిలో వేదన, నీ ఇంటిలో సమస్యలు. ఇవి లేకుండా స్వచ్ఛమైన మనసుతో, యథార్థమైన మనసుతో, ప్రేమతో నువ్వు బ్రతికిన నాడు నీ ఇల్లు కలకలలాడుతుంది. హల్లెలూయా. చూడండి, ఏ పంటలోనైనా సరే మీరు చూడండి, పురుగులు ఉన్నాయనుకోండి, ఆ పంట బాగుంటుందా? పురుగులు లేకుండా అది ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో మరి ఆ చెట్టు కానీ లేకపోతే ఆ పంట కానీ ఏమవుతుంది? ఫలిస్తుంది. నీ హృదయంలో ఆ పురుగు ఉందా ఈరోజు? ద్వేషం అనే పురుగు, కుళ్ళు అనే పురుగు. మీ జీవితం మారాలా, మీ హృదయం మారాలా, మీ ఆలోచన మారాలా, మీ కుటుంబం సంతోషంగా ఉండాలా, మీ కుటుంబం ఫలించాలి, రేపు మీ పిల్లలు దీవించబడాలి, రేపు మీ కుటుంబం ఎత్తబడాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. మన ఇతరులను చూసి వెక్కిరిస్తాం, కానీ ఆ వెక్కిరింపులు రాబోయే రోజుల్లో నీ జీవితంలో కనబడతాయి. నువ్వు ఎలాగైతే వారిని వెక్కిరించావో నీ జీవితం అలాగనే మారుతుంది. బైబిల్ సెలవిస్తాం కదా.
ఒక రాయి నువ్వు వేసేటప్పుడు ఏం చేయాలంట? నువ్వు రాయి ఆమె మీద వేయాలంటే నువ్వేం చేయాలా? నీ తప్పును ఒకసారి చూసుకో. ఒకవేళ ఇక్కడ నేను రాసిన దాంట్లో నువ్వు కూడా ఉన్నావా, నీ తప్పు కూడా ఉందా, అయితే రాయి పడేసి వెళ్ళిపో. అంతేగాని మనము ఒకరు నిందించడానికి, శపించడానికి, వాళ్ళ మీద రాయి వేయడానికి మనం అర్హతను కలిగి లేము. మనం దేవుడు ఒకడే తీర్పు తీర్చగలుగుతాడంట. అందుకనే క్రైస్తవ సమాజాన్ని దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించాడు, గద్దించాడు. కాబట్టి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనము ఈ లోకంలో బ్రతికినంత కాలం ఏం చేయాలండి? హెబ్రీ 10వ అధ్యాయం 22వ వచనం మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, ఏమంట? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఏమంట? చూడండి ఎంత చక్కగా వివరిస్తా ఉన్నారండి. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానం చేరుదాము. అంటే దేవుని సన్నిధానం అంటే చాలామందికి ఆటలుగా ఉంటుందండి. దేవుని సన్నిధి అంటే ఆటలు కదా, దేవుని సన్నిధి అంటే ఆటలు, దేవుని వాక్యం అంటే ఆటపాటలు, దేవుని స్తుతించడం, ప్రార్థించడం, ఇవన్నీ కూడా మనం చూస్తే నిజంగా మనం చాలా నిర్లక్ష్యంతో ఉంటామండి. కానీ నిర్లక్ష్యంగా ఉండకూడదు, యథార్థమైన హృదయంతో ఉండాలి. భయముతో, భక్తితో, విశ్వాసముతో మనం ఆ సన్నిధిలో అడుగు పెట్టాలి. దేవుని సన్నిధానంలో అడుగు పెట్టాలంటే మనకు అర్హత దేవుడు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ మనం దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి కదా. ఈ రోజుల్లో మనం చర్చెస్లో చూస్తే అక్కడ జోక్స్ ఎక్కువ ఉంటాయి, కంపారిజన్ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. చర్చ్లో అది ఎంత మాత్రం ఉండకూడదని నేను కోరుకుంటాను నేను. ఎందుకంటే మనము దేవునికి ఇష్టలముగా ఉండాలి, యథార్థమైన హృదయం కలిగి ఉండాలి, మనం ప్రేమించేవారుగా ఉండాలి, తగ్గించుకునేవారిగా ఉండాలా, క్షమించేవారుగా ఉండాలా, ప్రేమ కలిగిన దేవుని బిడ్డలుగా ఉండాలా, దేవుని వాక్యాన్ని వినేవారముగా ఉండాలి, వాక్యాన్ని స్వీకరించే వారముగా ఉండాలి. అప్పుడే దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తూ ఉంటాం. హల్లెలూయ. నిజమైన హృదయము దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్తుంది నిన్ను. నీ ప్రార్థన దేవుడు వింటాడు. నిజమైన ప్రేమ, నిజమైన హృదయము, యథార్థమైన హృదయము దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్తుంది. నీకు మధ్యవర్తితో పని లేదు. అప్పుడు నీకు ఆయనే నిన్ను దగ్గర తీసుకొని వెళ్తున్నాడు. ఈ వాక్యము దేవుడై ఉన్నాడు. హల్లెలూయ. అందుకే ప్రతి ఆదివారం మన మందిరంలోకి వెళ్ళి ఆ కొద్దిసేపు మనం వాక్యం శ్రద్ధగా వింటే దేవుడు మీతో మాట్లాడతాడు. మీ హృదయాన్ని తెరిచి మీ జీవితాన్ని నూతనంగా మారుస్తాడు. అక్షయమైన బీజము మీ జీవితంలోనికి దేవుడు మరి తీసుకొని వస్తాడు, మీ జీవితాన్ని మారుస్తాడు. కనుక మనం ఎప్పుడూ కూడా మరి వాక్యానికి విధేయత కలిగిన బిడ్డలంగా మనం ఉండాలి. హల్లెలూయా.